హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్, ఇక నుంచి కొత్త టైమింగ్స్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక బ్యాంకుల్లో 5 రోజులు పని ఉండాలని ఉద్యోగ సంఘాల నుంచి చాలా ఏళ్ల నుంచి డిమాండ్ అయితే ఉంది. ఈ డిసెంబర్ నుంచి అయినా 5 రోజుల వర్కింగ్ పద్ధతి ఉంటుందా అనేది చాలా కాలంగా లక్షలాది మంది బ్యాంకు ఖాతాదారులు, బ్యాంకు ఉద్యోగుల మధ్య మెదులుతున్న పెద్ద ప్రశ్న. ఇక 2024 సంవత్సరం చివరి నెల కొనసాగుతున్నందున కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు, బ్యాంకు ఉద్యోగుల మధ్యలో ఒక దీర్ఘకాల ప్రశ్న అయితే ఉంది. ఇక బ్యాంకుల్లో 5 రోజులు పనిచేయడంపై బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆర్బీఐ, ప్రభుత్వ అధికారుల మధ్య పలు చర్చలు జరిగాయి. డిసెంబర్ నెలలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. మరి డిసెంబర్లో బ్యాంకులు 5 పని దినాలు ఉంటాయో లేదో తెలుసుకుందాము. ఇక ఇప్పటి వరకు దేశంలోనే అన్ని ఆదివారాలు, 2వ, 4వ శనివారాలు బ్యాంకులు బంద్ అయితే ఉంటాయి. అంటే ఒక శనివారం పని చేస్తే మరో శనివారం పని ఉండదు. ఇప్పుడు బ్యాంకు ఉద్యోగులు, బ్యాంకు యూనియన్లు చాలా కాలంగా వారానికి 5 రోజులు పని చేయాలని పట్టుబడుతున్నాయి. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు బ్యాంకులు తెరిచి ఉంటాయి. అన్ని శని, ఆదివారాలు బ్యాంకులు బంద్ చేయాల్సి ఉంటుంది. అంటే బ్యాంకు ఉద్యోగులు నెలకు 6 సెలవులు కాకుండా 8 సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఐబీఏ మధ్య ఒప్పందం కుదిరింది. ఇక నివేదికల ప్రకారం ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లయితే బ్యాంకింగ్ గంటలు 40 నిమిషాలు పెరిగే అవకాశం అయితే ఉంది. దీంతోపాటు బ్యాంకు శాఖ ఉదయం 9:45 నుంచి సాయంత్రం 5:30 వరకు తెరిచి ఉంటుంది. ప్రస్తుతం చాలా బ్యాంకులు రాత్రి 10 గంటల వరకే తెరుచుకుంటున్నాయి. పబ్లిక్ డీలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. 5 పని దినాలు అమలు చేయడం వల్ల వినియోగదారుల సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదని యూనియన్లు హామీ ఇచ్చారు. బ్యాంకు ఉద్యోగుల పని వేళలను రోజుకు 40 నిమిషాలు పెంచనున్నారు. ఇక ఐబీఏ, బ్యాంకు యూనియన్ల మధ్య మార్చి 2024లో 9వ జాయింట్ నోటు సంతకం చేశారు. వారానికి 5 రోజులు పని చేయాలనే ప్రతిపాదన కూడా ఇందులో ఉంది. అయితే బ్యాంకులు 5 రోజులు మాత్రమే ఉండాలనే ప్రతిపాదన అమలు చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ ఆమోదం అవసరం. ఇక డిసెంబర్ నుంచి బ్యాంకుల్లో 5 రోజుల పని విధానం ప్రారంభం కానుందా? బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని కల్పించాలన్న డిమాండ్ డిసెంబర్లో తీర్చడం కష్టతరంగా మారింది. ఇక దీనిపై ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. త్వరలో ఆందోళనకు ప్లాన్ చేస్తుందని మాట్లాడింది. ఇక ఏఐబీఓసీ జనరల్ సెక్రటరీ రూపం రాయ్ మాట్లాడుతూ 5 రోజుల పనివారానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సూచన రాలేదన్నారు. ఇక అసోసియేట్ యూనియన్లు, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ ఉద్యమంలో చేరాలని మిగిలిన సంఘాలు కోరుతున్నాయి. ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐబీఓసీ ప్రభుత్వానికి, ప్రధాన మంత్రి కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. ఇది ఉద్యోగుల సంక్షేమానికి మాత్రమే అవసరం కాదని, దాని బ్యాంకింగ్ రంగం పనితీరు స్థాయి మెరుగ్గా ఉంటుందని యూనియన్ పేర్కొంది.